ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జననం ఆదికాండ ప్రారంభంలోనే వాగ్దానం చేయబడినది. ఆయన స్త్రీ సంతానముగా చెప్పబడ్డాడు. దానికి ముందుగా ఆదాము హవ్వలు పాపము చేసినప్పుడు వారిని ఆయన ఏదెను వనము నుండి బయటికి పంపినప్పుడు ఆదాము హవ్వలైతే అంజూరపు ఆకులను వస్త్రములుగా తయారు చేసుకొని తమ సిగ్గును కప్పుకున్నారు, మానాన్ని కప్పుకున్నారు. కానీ దేవుడైన యెహోవా అయితే వారిని ఏదెను వనము నుండి బయటికి పంపినప్పుడు ఆయన ఒక గొర్రె పిల్లను వధించి వారికి చర్మపు చొక్కాయలను వస్త్రములను తొడిగి వారిని బయటికి పంపించడం రాయబడింది. అప్పటి వరకు మహిమలో ఉన్నటువంటి వీరు సిగ్గు నెరగరు, పాపము నెరగరు. దేవుని మాటను ధిక్కరించి పాపము చేసినందున, ధిక్కరించడమే పాపం, ఆ పాపం వలన వారు సిగ్గును తెచ్చుకున్నారు, వారు భారమును తెచ్చుకున్నారు, రోగమును తెచ్చుకున్నారు, అవమానమును పొందారు, పిరికివారయ్యారు, భయము కలిగింది, దాగుకొన్నారు, బింకమాడారు, అబద్ధమాడారు, దేవునికి దూరంగా వెళ్ళారు, దేవుని యొక్క దర్శనాన్ని పోగొట్టుకున్నారు. ఆదాము పాపము అంటే ఇంత కథ ఉంది. ఆదాము పాపం చేశాడని మనం ఒక మాటలో కొట్టేస్తాం. ఆదాము హవ్వల యొక్క పాపము వలన కలిగిన ఈ స్థితిని బట్టి ఏదెను వనము నుండి ఆయన వారిని బయటికి పంపినప్పుడు వారికి చర్మపు చొక్కాయలను చేసెను అని రాయబడింది వాక్యమందు. ఆ చర్మపు చొక్కాయలు చేయుటకు ఒక గొర్రెపిల్ల వధింపబడింది. ఆ వధింపబడిన గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ వధింపబడిన గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది. అనాదిలోనే ఆయన వధించబడిన గొర్రెపిల్లగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన సర్పముతో మాట్లాడినప్పుడు, ఏయ్ సర్పమా, నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరమును కలుగజేస్తానని ఆయన మాట్లాడాడు. ఆయన దానితో చెప్పాడు, నీవు మడిమని కొడతావు కానీ ఆ స్త్రీ సంతానము నీ తలను చితుకగొట్టును అని చెప్పాడు. స్త్రీ యందు పుట్టినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు అది ఆయనను కాటు వేసింది. ఆయన కలువరి సిలువలో మరణించాడు. కానీ సంఘమా, ఆయన పునరుద్ధానుడై లేచి దాని తలను చితుకగొట్టి దాని బలమును అణచి పాతాళమందు దాన్ని బంధించి ఆయన పునరుద్ధానుడై లేచి దానితో అన్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? విజయమందు మరణము మృంగివేయబడనని ప్రభువారు దాన్ని సవాల్ చేశారు. అది స్త్రీ సంతానముగా ఆయన కనబడుతూ వచ్చాడు. ఇలాగూ దేవుని పిల్లలారా, 66 గ్రంథాలలో, బైబిల్లో ఉన్న 66 గ్రంథాలలో ప్రతి పుస్తకములో ఆయన ప్రత్యేకమైన వానిగా కనపడ్డాడు. కాండాలలో ఆయన ప్రత్యేకంగా కనబడ్డాడు. ప్రవక్తల గ్రంథాలలో, సమూయేలు గ్రంథాలలో ప్రత్యేకంగా కనబడుతున్నాడు. ఋతు గ్రంథములో, యెహోషువ గ్రంథములో రక్షించేవానిగా ఉన్నాడు. ఋతు గ్రంథమందు విడిపించేవానిగా ఉన్నాడు. రాజుల గ్రంథాలలో ఆయన పాలకుడై కనబడుతున్నాడు. ప్రవక్తలు ఆయన యొక్క జననాన్ని గురించి ప్రవచించారు. ఇన్ని వందల వేల సంవత్సరములకు పూర్వం చెప్పబడిన, పలుకబడిన ఏ వ్యక్తి, ఏ మనుషుని జననము లేనే లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు పుడతాడని శుభప్రదమైన నిరీక్షణ చేత యూదులు బ్రతికారు. ప్రియులారా, 400 సంవత్సరములు మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకు మధ్య 400 సంవత్సరముల కాలము డార్క్ ఏజ్ అన్నారు, చీకటి యుగము అన్నారు. దేవుని యొక్క ప్రత్యక్షత 400 సంవత్సరాలు ప్రజలకు దొరకలేదు. వారి యొక్క అవిధేయత, అపవిత్రత, ఈరోజు కూడా అపవిత్రతను జరిగించేవారు, అన్యాయంలో ఉన్నవారు, అక్రమంలో ఉన్నవారు,
ప్రభువునెరిగి పాపమును జరిగించేవారు, ప్రభువునెరిగి తాగుబోతులుగా ఉన్నవారు, ప్రభువునెరిగి వ్యభిచారులుగా ఉన్నవారు, ప్రభువునెరిగి దొంగలుగా లోపులుగా ఉన్నవారు, ప్రభువునెరిగి ప్రార్థించని వారు, ప్రభువునెరిగి మందిరానికి రానివారు, వాక్యమునెరిగి రక్షణ పొందామని చెబుతూ ప్రార్థించక, గ్రంథమును చదవక, దేవునితో సహవాసం చేయక, ఇటువంటి వారు దేవుని ప్రత్యక్షతను పోగొట్టుకుంటారు. వీరి బ్రతుకుల్లో పిక్కలే ఉంటాయి కానీ ఆత్మ సంబంధమైన ఫలాలు ఉండవు. ఆచార సంబంధమైన మాటలు ఉంటాయి. ప్రార్థనా పరులుగా కనబడినట్టుగా నటిస్తారు, మాటలుంటాయి, బ్రతుకుండదు. వారి హృదయాలలో జీవం ఉండదు. వారి బ్రతుకుల్లో సరైనటువంటి నిరీక్షణ ఉండదు. గురి పోగొట్టుకున్న వారిగా, గుడ్డివారిగా బ్రతుకుతున్నటువంటి గుడ్డి జీవితం. ఒక నిజమైనటువంటి విశ్వాసి యొక్క, ఓ నిజమైన నిరీక్షణ కలిగిన వాని యొక్క బ్రతుకు ప్రభు స్పందిస్తారు, ప్రభు దర్శిస్తారు, ప్రభు మాట్లాడతారు. ఇజ్రాయేలీయుల యొక్క అవిధేయత 400 సంవత్సరాలు వారు యజ్ఞయాగాలు ఎన్నో చేశారు కానీ ప్రియులారా, ధర్మశాస్త్రం వారికి ఉన్నది కానీ దేవుని దర్శనం అయితే కరువైపోయింది. ఆయన మాట్లాడటం మానివేశాడు, పలకటం మానివేశాడు, కేకలేస్తున్నారు, అరుస్తున్నారు కానీ వారికి ఆయన చెంతకు రాలేదు. అయితే సంగమా, ఆయన ఇప్పుడే మనం చదివే వాక్యంలో అంత నరకబడిన, అంత తొలగిపోయిన, అంత నేలమట్టానికి కుదించుకుపోయిన, వాసనే లేకపోయినా, చిగురే లేకపోయినా, దానిలో 10వ భాగం అంటే 10వ భాగమైన కొంచెము మిగిలినను దాని నుండి ఆయన చిగురును పుట్టిస్తానన్నాడు. ఆ చిగురే పరిశుద్ధ చిగురు, ఆ చిగురే దావీదుకు వేరైన చిగురు. చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి, గడి చెప్పండి. ఈ ప్రవచనాన్ని ప్రవక్త అయిన యెషయా మాట్లాడుచూ ఉన్నాడు. రాజైన ఉజ్జియా మరణించిన తర్వాత ఉజ్జియా కాలం వరకు కూడా ఎటువంటి ప్రత్యక్షతను, ఉజ్జియా ఒక విశేషమైన రాజు అయినప్పటికీ తాను స్థిరపడిన తర్వాత గర్వించాడు, ఆశీర్వదింపబడిన తర్వాత గర్వించాడని రాయబడుతుంది. తను 16 ఏండ్ల వయసులో రాజుగా వచ్చాడు, 82 ఏండ్ల వయసు వరకు రాజ్యాన్ని పాలించాడు. ఇలా పాలించుచున్నటువంటి ఉజ్జియా జీవితంలో ఈ రాజైన ఉజ్జియా ఆత్మ సంబంధమైన కార్యాల నుండి శరీర సంబంధమైన కార్యాల వైపు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఉజ్జియా శరీర సంబంధమైన మనిషిగా మారాడు, అహంభావిగా మారాడు, అవివేకుడిగా మారాడు. యాజకత్వం తను చేయాలనుకుంటున్నాడు. దేవుడు రాజరికాన్ని ఇచ్చాడు. యాజకత్వం యాజకుల పని, సేవ యాజకుల పని. సేవను యాజకులు జరిగిస్తారు. దేవుని యొక్క కైంకర్యములను జరిగించేవాడు యాజకుడు. దేవుని పరిశుద్ధతకు దూరమై స్థిరపడిన తర్వాత గర్వించి ఒక దినాన ధూపద్రవ్యాలను తీసుకొని తానే యాజకత్వానికి బయలుదేరాడు. దేవుని పిల్లలారా, 80 మంది యాజకులైన లేవీలు వచ్చి ఈ లేవీ సమూహం రాజును గద్దించి బయటికి నెట్టేశారు. ఎవడవు నీవు, యెహోవాకు విరోధంగా ఎందుకు పనిచేస్తున్నావని త్రోసివేశారు. దేవుని పిల్లలారా, దీని ఆంతర్యం ఏమిటంటే, మన ఆత్మీయ జీవితాల్లో పోల్చుకున్నప్పుడు ఈ యొక్క ఉజ్జియా మనకే సాదృశ్యంగా ఉన్నాడు. ఎలా సాదృశ్యం అంటే, ప్రారంభంలో మనం కూడా చాలా భక్తిగా ఉన్నాం, విశ్వాసంగా ఉన్నాం, ఆత్మీయంగా ఉన్నాం, ప్రొద్దునే లేచి ప్రార్థించాం, బైబిల్ చదివాం, సమయానికి క్రమానికి మందిరానికి వచ్చాం, బల్లారాధన విడిచిపెట్టలేదు, సహవాసం విడిచిపెట్టలేదు, వాక్యాన్ని విడిచిపెట్టలేదు. కానీ ఆశీర్వదింపబడిన తర్వాత, కృపనొందిన తర్వాత, పైకొచ్చిన తర్వాత ఈరోజు ప్రభు పనంటే లెక్కే లేదు, భయమే లేదు, శ్రద్ధే లేదు. సిగ్గుపడవలసిన వాటి దగ్గర అతిశయపడుతున్నారు, అతిశయించవలసిన ఆత్మీయత దగ్గర సిగ్గుపడుతున్నారు. ప్రార్థన రావటం లేదు, వాక్యం రావటం లేదు, సాక్ష్యం పోగొట్టుకున్నావు. స్థిరపడిన తర్వాత దేవుని పిల్లలారా, దేవుని దర్శనం ఎప్పుడు వచ్చిందో తెలుసా? దేవుని దైవోక్తి ఎప్పుడు ప్రత్యక్షతనిస్తుందో తెలుసా? దేవుని యొక్క ప్రకటనలు ఎప్పుడు బయలుదేరుతాయో తెలుసా? అహంభావంగా ఉన్నప్పుడు ఆయన రాడు. విరిగి నలిగిన వారి దగ్గరికి ఆయన వస్తాడు, దీనులైన వారి దగ్గరికి ఆయన వస్తాడు. ఆయన శాంతము కలిగిన వారి వద్దకు ఆయన సమీపిస్తాడు.
మీరు లూకా సువార్తలో చదివినప్పుడు పలు రకాలైన రాజులు ఉన్నప్పుడు దేవుని వాక్యం అరణ్యములో ఉన్నటువంటి యోహాను యొద్దకు వెళ్ళినని రాయబడింది. ఎవరి యోహాను? తోలుదట్టి కట్టుకున్నటువంటి వాడు. ఎవరి యోహాను? అడవి తేనెను మిడతలను భుజిస్తున్నటువంటి వాడు. సమస్తమైనటువంటి డంబానికి లోకానికి దూరంగా వెళ్ళినటువంటి వాడు. తల్లి గర్భమందే ప్రత్యేకించబడినటువంటి వాడు. తల్లి గర్భములోనే ప్రభు అయిన క్రీస్తును మోసి వచ్చిన మరియను చూసినప్పుడు తల్లి గర్భములోనే గంతులు వేసిన వాడు, ఆత్మలో నాట్యమాడినటువంటి వాడు. తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పేటువంటి వాడు. ఎప్పుడు ఈ ప్రత్యక్షత అంటే సంగమా, మనలో ఉన్నటువంటి, నీలో ఉన్నటువంటి దేవునికి అవిధేయమైన కార్యములు చచ్చి ఆత్మీయంగా ఫలభరితంగా నువ్వు మారిన రోజున నువ్వు దేవుని ప్రత్యక్షతను పొందుకుంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ ప్రత్యక్షతను యోసేపు అప్పటి వరకు లేదు. ఇతను మృతి నొందిన తర్వాత ఆ సంవత్సరం ఆరాధన జరుగుతూ ఉంది. తండ్రి మహాసింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన వెనుక దేవుని దూతలు ఆకాశమందు లేచి నిల్చున్నవి. ఆ సరాయిములు, ఆ సెరుబులు 6 రెక్కలు కలిగినటువంటివి. అవి 2 రెక్కలతో కళ్ళను, 2 రెక్కలతో కాళ్లను, మరి 2 రెక్కలతో ఎగురుచూ ఆయన పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములు చేయుచుండగా, ఆ దూతలు స్తుతిస్తుండగా మందిరపు గడప కమ్ములు కూడా కదిలినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనం కేకలేస్తే ఎవడో లేవని కూడా లేవట్లా, చచ్చిన వాళ్ళు చెప్పినట్టే చెబుతున్నాం. యెషయా తన దర్శనంలో ఆ దర్శనాన్ని చూసినప్పుడు యెషయాకు అర్థమైంది ఏమిటంటే, ప్రభువా నేను అపవిత్రుడనయ్యా, నేను యోగ్యత లేనివాడనయ్యా, నన్ను క్షమించండి, నేను నాశనమైపోయాను, అపవిత్రమైన జనుల మధ్య ఉన్నాను, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, వీరితో ఉన్నాను, నన్ను క్షమించమని యెషయా దర్శనాన్ని పొంది మారు మనసు పొందాడు, పశ్చాత్తాప్తుడయ్యాడు. పాప పరిహారంగా యెషయా కన్నీరు విడుచున్నప్పుడు అక్కడ ఎగురుచున్న దూత ఒకటి బలిపీఠము యొక్క అగ్ని కణికను ఒక దాన్ని తీసుకొని వచ్చి యెషయా యొక్క పెదవులను కాల్చానని రాయబడింది. అప్పుడు యెషయాతో దేవునితో అంటుంది, ఈ అగ్ని నీ పెదవులకు తగిలింది కనుక నీవు శుద్ధీకరించబడ్డావు, ఇక నీ పాపం పోయింది, నీ దోషం పరిహరించబడింది, నీవు మరి సిద్ధపడమని చెప్పినప్పుడు యెషయాతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. అప్పుడు తన దోషం పోయినప్పుడు ఆరాధన ఏం చేస్తుందో తెలుసా? ఇంట్లో కూర్చుంటే దోషంతో నిండుకుంటావు, ఆరాధనలోకి వస్తే నీ దోషం పోతుంది. ఆరాధనలోకి వచ్చి అభిషేకం పొంది ఆత్మలో ఆనందిస్తే నిన్ను ఆవరించిన పీడ, కర్మ, చెత్త మొత్తం దహించబడుతుంది. యెషయాకి దర్శనం కలిగినప్పుడు, యెషయా ఈ ప్రత్యక్షత పొందినప్పుడు, ఈ ఆరాధన చూసినప్పుడు తనకు అప్పుడు అర్థమైంది, అయ్యో అపవిత్రమైపోయానయ్యా, ఈ దర్శనాన్ని, ఈ గురిని, ఈ ప్రత్యక్షతను, ఈ అభిషేకాన్ని పోగొట్టుకున్నాను. దేవుని బలిపీఠపు అగ్ని అందుకనే పరిశుద్ధుల మధ్యలో పడాలా, జీవం కలిగిన వారి మధ్యలో పడాలి. చచ్చినోడు పక్కన 4 గంటలు పండుకుంటే బతుకున్నవాడు కూడా చచ్చినోడు అవుతాడు, చచ్చిపోతాడు, వాడు కూడా ప్రాణం పోద్ది. వాళ్ళలో ఉన్న మృత్యువు వీడి జీవంలో ఉన్నవాడు వీడిని కూడా చంపేస్తుంది. చచ్చినోడితో సహవాసం చేయకూడదు, అవిశ్వాసతో సహవాసం చేయకూడదు, అపవిత్రుడితో సహవాసం చేయకూడదు, ఎండిపోయినోడితో ఉండకూడదు. జీవపు ఊటైన క్రీస్తులో నాటబడాలా, జీవపు ఊటైన క్రీస్తు సహవాసంలోనికి రావాలి. దేవుని మందిరం ప్రార్థించే వారి నిలయం, దేవుని మందిరం పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు, పరిశుద్ధుల యొక్క స్తుతులు, పరిశుద్ధుల యొక్క విన్నపాలు, ఉపదేశాలు, కృతజ్ఞతలు, స్తోత్రములతో నిండి ఉంటుంది. అక్కడ పడితే మన మస్తంతా దహించబడుతుంది. యెషయా గ్రహించిన వాడై, కనులు తెరవబడిన వాడై, ప్రత్యక్షత పొందినటువంటి వాడై, తండ్రి అయిన దేవుడు మాట్లాడుతారు. 8వ వచనం రండి. అప్పుడు నేను ఎవరిని పంపుదును? ఎవరు ఈ మాట మాట్లాడుతున్నారు? ఎవరిని పంపుదును? ఎవరు పంపబడాలి? చూడండి ప్రియులారా, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా
ఆ దహించబడినటువంటి, శుద్ధీకరించబడినటువంటి, పరిశుద్ధపరచబడిన యెషయా వింటూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, తన దూతలతో మాట్లాడుతున్నాడు, అక్కడున్న సమూహంతో అంటున్నాడు, నా నిమిత్తము ఎవడు వెళ్తాడు అని ఆయన అడిగినప్పుడు యెషయా అంటున్నాడు, నేనున్నాను, నన్ను పంపుమనెను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చెప్పండి, గట్టిగా చెప్పండి, నేనున్నాను. పలకండి, అందరూ పలకండి, నేనున్నాను, నేనున్నాను, ఐఎమ్ రెడీ, నేనున్నాను, నన్ను పంపమా. ఈ మాట యెషయా దేవునితో అంటున్నాడు, అయ్యా నేను రెడీగా ఉన్నాను ఈరోజు నీ పనికి వెళ్ళటానికి. దేవుని పిల్లలారా, ఇది ప్రవచనాత్మకమైన మాట, ఇది ప్రవచనాత్మకమైన మాట. ఇది యెషయా మాట్లాడుతున్నాడు. కానీ ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రితో అంటున్నాడు, తండ్రితో నిబంధన చేశాడు. కనుకనే కీర్తన గ్రంథం, అలాగనే హెబ్రీ పత్రికలు ఏమని రాయబడిందంటే, నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి అని రాశాడు. తండ్రితో ఒడంబడిక చేస్తున్నాడు, నేను వెళ్తాను. బాబు ఎందుకు వెళ్తున్నావు తెలుసా? నువ్వు ప్రాణము పెట్టుటకు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ప్రాణం పెట్టడానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే పరిచర్య చేయుటకు వచ్చాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే బలి అవటానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన మృతి నంది మనలను మృతి నుండి లేపుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడంటే మన శాపమును కొట్టివేసి మనలను ఆశీర్వదించడానికి వచ్చాడు. ఆయన మనలను పరిశుద్ధపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను నీతిమంతులుగా చేయటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని పిల్లారా, తండ్రితో అంటున్నాడు, తండ్రి నేను వెళ్తాను. ఇది నిబంధన. కనుక యోహాను సువార్తలు మీరు చదివినప్పుడు ఆయన ప్రతి గడియలో, ప్రతి సమయంలో తండ్రి తండ్రి అని అంటాడు. నీ చిత్తమును నేను చేయుటకు వచ్చేతని, నేనును తండ్రి ఏకమై ఉన్నామని ఆయన మాట్లాడాడు. నా నామమును మీరు తండ్రిని సమీపించండి అన్నాడు. ఏ నామమును సమీపించాలా? యేసు నామమున ఎక్కడికి వెళ్ళాలా? తండ్రిని సమీపించాలి. తండ్రిని, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే అన్నాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మనతో మన పితరులతో మాటలాడిన దేవుడు మోగవాడు కాదు. మాటలాడిన దేవుడు మన పితరులతో మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, నానా విధములుగా మాట్లాడు. ఆ నానా విధములే కలలు, ఆ నానా విధములే దర్శనములు, ఆ నానా విధమే ప్రవచనములు, ఆ నానా విధమే దేవుని పిల్లలారా మాట ద్వారా మాట్లాడాడు. వాక్యము ద్వారా ఆయన మాట్లాడాడు. పలు విధమైన ప్రత్యక్షతలతో ఆయన ఇచ్చాడు. దేవుని పిల్లలారా, ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా, ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు అంటండి? ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? ఆ తండ్రి శరీరధారిగా రాలేదు, శరీరధారిగా తన కుమారుణ్ణి పంపాడు. తన కుమారుడే ఆ శరీరధారి అయిన క్రీస్తు ద్వారా ఇప్పుడు మనతో మాట్లాడుచున్నాడు. తండ్రి కుమారుని ఎలా కనపరిచాడో ఘనమైన మాటలు రాయబడ్డాయి. ఏమని రాయబడ్డాయి? ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా గమనించండి, ఆ కుమారుణ్ణి సమస్తమునకు ఆయన, ఆ కుమారుని ద్వారా మనతో తండ్రి మాట్లాడుతున్నాడు. ఆ కుమారుణ్ణి వారసునిగా నియమించాడు. ఆయన ద్వారానే ప్రపంచము నిర్మించబడెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ కుమారుడు? ఈ కుమారుడు అద్వితీయ కుమారుడు. ఈ కుమారుడు జనితైక కుమారుడు. ఈ కుమారుడు ఆశ్చర్యకరుడు. ఈ కుమారుడు అద్భుతకరుడు. ఈ కుమారుడు ఆలోచనకు కర్త. ఈ కుమారుడు నిత్యుడకు తండ్రి. ఈ కుమారుడు సమాధానానికి అధిపతి, సమాధానకర్త, అధిపతి.
ఈ కుమారుడు ద్వారా ప్రపంచములను నిర్మించను. వాస్తవానికి ఆదికాండములో దేవుడైన యెహోవా ఆదాముకు సృష్టి అంతటి మీద అధికారం ఇచ్చాడు, ఏలుబడి చేయమని అధికారం ఇచ్చాడు. మరి ఎందుకని ఏలుబడి చేయలేకపోయాడు అని అంటే, పాపం వలన తన అధికారాన్ని పోగొట్టుకున్నాడు. ఆ అధికారం పోగొట్టుకున్నప్పుడే ఏం జరిగిందంటే, ఈ భయము, ఈ ఆందోళన అన్నీ వచ్చినాయి. అప్పటి వరకు సమస్త ఖగచరములు, జలచరములు, మృగచరములు అన్ని ఆదాము యొక్క అండర్టేకింగ్ల అధికారములో ఉన్నాయి. ఆ తర్వాతే పాపం ప్రవేశించిన తర్వాత అవి క్రూరమైనవిగా మారినవి, అవి విస్మయంగా మారినాయి. అప్పుడే మనం భయంతో బ్రతకటం ప్రారంభించాం. అయితే ఆ కుమారుడైన క్రీస్తుకు తండ్రి అయిన దేవుడు దీనంతటి మీద అధికారం ఇచ్చాడు. దీనిని ఆయన ప్రపంచములను నిర్మించను. యేసు ప్రభు వారిని గురించి పౌలు గారు ఎంత అద్భుతంగా వర్ణించాడో చదువుదాం. 3-4 వాక్యాలు కలిపి ఉన్నాయి. ఆయన దేవుని యొక్క తండ్రి అయిన దేవుని యొక్క తేజస్సు లేదా ప్రతిబింబం. ఆయన తండ్రి అయిన దేవుని యొక్క తేజస్సును, ఆయన తత్వం, ఆయన స్వభావం మూర్తిమంతం, అంటే పరిపూర్ణత కలిగినటువంటి వాడు, పక్వత కలిగినటువంటి వాడు. క్రీస్తుగాక లోకములోనికి వచ్చిన మొనగాళ్ళందరూ, హీరోలందరూ, ప్రహర్షులు, మహర్షులు, ఋషులు, వేద మహర్షులందరూ కూడా వీళ్ళందరూ అపరిపక్వం కలిగినటువంటి వారు. క్రీస్తు ప్రభువుగాక ఎవడు సంపూర్ణుడు లేడు భూమి మీద. ఇహమందు, పరమందు, భువి క్రింద ఎవడు లేడు. ఆయన మాత్రమే దేవుని యొక్క తేజస్సు కలిగినటువంటి వాడు, దేవుని యొక్క స్వభావాన్ని మూర్తిభవించినటువంటి వాడు, అనగా సంపూర్ణమైనటువంటి వాడు. ఆయన నోటేమన్నదో తెలుసా? మహత్తు కలిగిన మాట చేత సమస్తమును. ఆయన మాట, యేసయ్య మాట మహత్తరమైన మాట. చచ్చిన వానిని పిలిచి లేవనెత్తిన మాట, చెవిటివానికి వినికిడినిచ్చిన మాట, మూగవాన్ని మాట్లాడుటకు వాక్కునిచ్చిన మాట. ఆ మాట గాలి సముద్రమును పొంగును అణిచినటువంటి మాట. ఆ మాట నీటిని ద్రాక్షారసముగా మార్చినటువంటి మాట. ఆ మాట గుడ్డివాని కన్నులను తెరవజేసినటువంటి మాట. ఆయన మహత్తు కలిగిన మాట చేత సమస్తమును నిర్వహించుచు, పాలించుచు, నడిపించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసే. ఎవడైనా పాపముల విషయంలో శుద్ధీకరణ చేసిన వాడిని మనం కనుగొనగలమా? బ్రహ్మను గురించి ఒక మాట రాయబడింది. బ్రహ్మ కూడా యజ్ఞం చేశాడని చెప్తుంది. కానీ బ్రహ్మ యజ్ఞం ఎందుకు చేశాడంటే, తను సృజించిన, పురాణమును బట్టి తను సృజించిన తన కుమార్తెను వివాహమాడి శయనించాడని రాయబడింది. తన పాప కర్మను బట్టి తను యజ్ఞం చేశాడే గాని సర్వలోక పాప పరిహారార్థమైన యజ్ఞము చేసిన వాడు కాడా. సర్వలోక పాప పరిహారార్థమై, నరజాతి రక్షణార్థమై మరణించవలసిన వాడు పాపి కాదు. పాపి మరణము పాపికి పనికిరాదు. పాపిని రక్షించుటకు పరిశుద్ధుడు కావాలి, పవిత్రుడు కావాలి, కన్యగర్భమందు పుట్టినవాడు కావాలి, ఈ అపరిశుద్ధుడైన వాడు కావాలని గ్రంథాలు సెలవిస్తున్నాయి, వాక్యం సెలవిస్తుంది. ఎందుకు కన్యక గర్భవతి కావాల్సి వచ్చిందంటే, పాప బీజము లేని పరిశుద్ధుడు మరణిస్తే తప్ప పాపలోకానికి విడుదల లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పాపలోకము రక్షింపబడుటకు, పాపులైన మనుష్యులు రక్షింపబడుటకు, పాపులైన మనుష్యులు దేవుని సమీపించడానికే ఆయన మరణించవలసి వచ్చింది. పవిత్రుడు కావాలి, పాప బీజము లేనివాడు కావాలి. భూమి మీద యేసు ప్రభువారు గాక పుట్టిన వారందరూ పురుష సంతానమే, పాప బీజం కలిగినటువంటి వారే.
అందువల్ల మనం ఎవడం యజ్ఞానికి యాగానికి పనికిరాం. మన రక్తం దోషం కలిగిన రక్తం, మలినం కలిగిన రక్తం, అపవిత్రత కలిగిన రక్తం, చెడు కలిగిన రక్తం, లోపము కలిగిన రక్తం, దోషంతో నిండినది, పాపముతో నిండినది. అందువల్ల ఏ నరుడు పనికిరాడు. కొంతమంది సజీవ సమాధుల్లోనికి వెళ్ళారు, బ్రహ్మంగారు లాంటి వాళ్ళు. వస్తాము లేస్తామని చెప్పారు. వీరభోగ వసంతరాయుడిగా వస్తాడు అంటే వీరభోగ వసంతరాయుడిగా వస్తాడు, కానీ ఇప్పటికి బయటికి రాలా. సజీవ సమాధిలోనే వెళ్ళి చచ్చిపోయాడు. కానీ నా ప్రభువైన యేసు పునరుద్ధానుడు. ఎందుకు ఆయనను మరణం బంధించలేదంటే పాపభూయిష్టమైన రక్తము మలినము ఆయన జననములో ఆయనలో లేదు గనుక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, గట్టి చెప్పండి, హల్లెలూయా. జల్దరు వృక్షమును పోలినా గుణశీలుడవు. ముగించేస్తాను. నీవేనయా మరణము గలిచిన పరిశుద్ధుడవు, పునరుత్థానుడవు నీవయా, జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతినిత్యము. గుడిలో నిండినావు నీకే చప్పట్లు కొట్టండి గట్టి. గుండె గుడిలో నిండినావు నీకే ఆత్మదీపము వెలిగించినావు నీకే ఆరాధనా. ఆమె అమరుడవు నీవు యేసయ్యా, ఆదియు అంతము నీవేనయా. అమరుడవు నీవు యేసయ్యా, ఆదియు అంతము నీవేనయా. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిల్లో. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. సమ్మసిల్లగా స్తోత్ర గీతము ఆలపించు ఈ దివ్య సన్నిధిలో. అమరుడవు నీవు యేసయ్యా, ఆదియు అంతము నీవే. జల్దరు వృక్షమును పోలినా. అందరనండి, అందరనండి, అందరనండి. జల్దరు వృక్షమును పోలినా గుణశీలుడవు నీవేనయా. మరణము గెలిచిన పరిశుద్ధుడవు, పునరుత్థానుడవు నీవయా, జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతినిత్యము. ఉండే గుడిలో ఆమేన్. స్తోత్ర గీతము నీకే అమరుడవు నీవు యేసయ్యా, ఆదియు
నేనున్నాను, నన్ను పంపమని అడిగాడు. పరలోకపు తండ్రితో కుమారుడైన క్రీస్తు అంటున్నాడు, నేను వెళ్తాను, నేను వెళ్ళి ఆయన ఎక్కడున్నాడు? ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు రాశాడు, ఎక్కడున్నాడు ఆయన? అమరత్వం అందున్నాడు. ఎలా ఉన్నాడు ఆయన? తండ్రి యొక్క సన్నిధిలో సుకుమారుడుగా ఉన్నాడు ఆయన. యెషయా ప్రవచించాడు, ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్కలనే ఉన్నాడు ఆయన. ఎలాగున్నాడు ఆయన? సామెతల గ్రంథం సెలవిస్తుంది, నేను నా తల్లి యొద్ద సుకుమారుడుగా ఉంటిని. రాజబాబు గారు రాశాడు, సుకుమారుడా సుందరుడా. చాలా చక్కగా రాసి, చాలా అద్భుతమైన పాట. సుకుమారుడు ఆయన. కానీ మన రక్షణార్థమై ఆయన తండ్రికి ఇచ్చిన కమిట్మెంట్, నేనున్నాను, నేను వెళతాను. ఆయన ఈ భూలోకానికి మన కొరకు దిగి రావటానికి ఆయన ఎంత మాత్రము సంకోచించలేదు. దేవదూతల స్వభావమును విడిచిపెట్టాడు, మనుషునిగా మారాడు, రక్తమాంసములు ధరించాడు, మంటివానిగా మారాడు, ఆకలిగొన్నాడు, నిద్రపోయాడు, దూషింపబడ్డాడు, హింసింపబడ్డాడు, ఆయన అన్యాయపు సిలువ వేయబడ్డాడు, ఆయన కొట్టబడ్డాడు, ఆయన గుచ్చబడ్డాడు, ఆయన పొడవబడ్డాడు, ఆయన హేళన చేయబడ్డాడు, ఆయన దుర్మార్గుల చేత, దుష్టులైన మనుషుల చేత, అపవిత్రులైన మనుషుల చేత, చెడిపోయిన మనుషుల చేత, పాపులైన మనుషుల చేత ఎంతగా ఆయన మనకు మారిపోయాడంటే, ఆయన కనీసము నివసించుటకు స్థలము లేని వాడిగా అయిపోయాడు. నా ప్రియులరా, అంత కమిట్మెంట్. ఈరోజు మన కమిట్మెంట్ ఏమిటి? ఈరోజు మందిరానికి రావటంలో, ప్రభువుని సేవించటంలో, ప్రార్థించటంలో, ప్రకటించటంలో, సాక్ష్యం ఇవ్వటంలో, తండ్రితో దేవునితో నువ్వేం కమిట్మెంట్ ఇవ్వగలవు? నీవు దేవునితో ఏమని మాట్లాడగలవు? నీ కమిట్మెంట్ ఏమిటి? నీ ఒప్పందం ఏమిటి? నీ దేవునితో నువ్వేమి సెలవిస్తావు? ప్రభు ఇచ్చిన రక్షణకు నువ్వు బదులుగా ఏమి ఇవ్వగలవు? ఏం చేయగలవు? రాత్రి దేవుని పిల్లలారా, దయచేసి యోచించుకొని ప్రార్థన చేసుకొని సిద్ధపడండి. తండ్రి మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. చెప్పయ్యా. రమ్మను, వాళ్ళ తాతనే రమ్మను, వాళ్ళ అమ్మమ్మని రమ్మను, వాళ్ళ అమ్మని రమ్మను. ఓకే, పాట ఉందంట, రండి అయ్యా, రండి, త్వరగా వచ్చేసేయండి. పలహారం రెడీ అయిందా?